ఇలాగే ఉండాలి ఎగ్ కర్రీ అంటే అని లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం మీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో ఎగ్ కర్రీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మౌనికి అయితే ఎగ్గు తెచ్చేసింది, ఎగ్గులు తెచ్చేసింది. అదేవిధంగా అయితే పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ టమాటా మన ఇది కొత్తిమీర కూడా రెడీ కోసేసింది. గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసింది గంజి అయితే ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. ఇంట్లో అయితే ఆయిల్ పోసేసింది చూడండి మౌనికి అయితే. ఈరోజు అయితే మౌనికనే కర్రీ చేస్తుంది. ఈరోజు అయితే కొంచెం నైట్ అయింది ఫ్రెండ్స్, అయినా కూడా వీడియో అయితే చేస్తున్నాం. ఆనియన్ అయితే వేసేస్తుంది మా మౌనిక చూడండి. ఎగ్ కర్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియనే ఉండాలి ఎక్కువ. ఆనియన్ లేకపోతే ఎగ్ కర్రీ వేస్ట్ ఫ్రెండ్స్. ఇందులో పోపు గింజలు కూడా వేయాలి. మనం పోపు గింజలు కూడా వేసుకున్నాం చూడండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మిర్చి చేతులు ఉండదు. ఎగ్ కర్రీలో మనం అయితే మిర్చి ఎక్కువ ఇప్పుడైతే వేయం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా మౌనిక చూడండి పసుపు అయితే ఇంతకుముందే తీసుకెళ్ళి వచ్చిన మార్కెట్ నుంచి, ఇంతకుముందే తీసుకొచ్చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు మౌనిక పసుపు కవర్లోకి వెళ్ళి పసుపు డబ్బులు పోస్తుంది, ఎందుకంటే పసుపు అయిపోయింది కాబట్టి ఇందులో పోస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ వేసేసిన ఉల్లిగడ్డ అయితే కొంచెం కొంచెం వేగుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇందులో అయితే మనం మా మౌనికి అయితే పసుపు అయితే వేసేసింది చూడండి. ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగింది. ఇందులో పసుపు అయితే వేసుకోవాలి. మనమైతే పసుపు వేసుకున్నాం. ఇలా కాసేపు మిక్సీ చేసుకోవాలి. ఇందులో మనం కోసించుకున్న టమాటా ఉన్న పచ్చిమిర్చి ఇందులోనే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే పచ్చిమిర్చి ఉన్న టమాటా మన మిర్చి కూడా ఇందులోనే వేసేసింది మా మౌనిక. ఇందులో మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక అదే కారపొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. కారపొడి వేసేసుకొని కొంచెం క్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. టమాటా అయితే మంచిగా ఉడికింది. సో టమాటాని అయితే మనం మిక్సీ వేసుకోవాలి. ఇలాగా ఈ మిక్సీ వేసుకొని కాసేపు ఉడికినాక కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే ఎంత మంచిగా ఉడికిందో. ఎగ్ కర్రీలో ఈ టమాటా ఉన్న ప్లస్ ఉల్లిగడ్డ లేకపోతే ఎగ్ కర్రీ వేస్టే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా ఉడికింది నాకైతే. ఇంకోసేపు ఉడికినాక మనమైతే ఇందులో వాటర్ పోసుకోవాలి. వేసుకున్నాక మనమైతే ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. మా మౌనికి అయితే వాటర్ అయితే ఇందులో పోసేస్తుంది. ఇలా వాటర్ పోసినాక కాసేపు ఆగినాక అందులో మనం ఎగ్స్ అనేది వేసుకోవాలి. చూడండి, మనమైతే ఇందులో వాటర్ అయితే పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ పొంగేదాకా మనం ఆగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా పొంగేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కలుపుకొని ఇందులో ఎగ్స్ అనేది వేసుకోవాలి. మా మౌనికి అయితే ఇందులో ఎగ్స్ అయితే వేసేసింది చూడండి ఫ్రెండ్స్. మనం కాసేపు ఉడికేదాకా మన వాటర్ అనేది ఇనికేదాకా ఇప్పుడైతే ఈ ఎగ్స్ ఇలాగే బాయిల్ అయ్యేదాకా ఆగాలి ఫ్రెండ్స్. అవతల గ్యాస్ స్టవ్ అయితే మా మౌనికి అయితే రైస్ అయితే పెట్టేసింది. ఆ రైస్ కూడా కంప్లీట్ అయ్యే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఇంతలోపు ఒక లైక్ అయితే వేసుకొని మరి లైక్ వేసుకోండి. అయితే కంప్లీట్ అయిపోయింది ఎగ్ కర్రీ. మనకైతే యాక్చువల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగే ఉండాలి ఎగ్ కర్రీ అంటే అని లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం మీ ముంగడికి వచ్చేస్తాను. ఓకే బాయ్. మరి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తూ ఉంటాం మౌనిక, కానీ ఇలా టైం లేదు, మొత్తం చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీలైతే రేపు కలుద్దాం.